జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ప్రభువా నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు మా కొరకే ప్రభువా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువా గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నారు. ప్రాణం పెట్టిన దేవుడు ఉంటున్నారు. సమాధి చేయబడినటువంటి దేవుడు ఉంటున్నారు. మా కొరకే తిరిగి లేచినటువంటి దేవుడు ఉంటున్నారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి ప్రభువా నాయన మరి అపోస్తుల కార్యములు 28:31 ప్రభు అనుసరించి మీరు ప్రభా మాట్లాడుతూ వచ్చినటువంటి మీ ప్రతి లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. దయగల తండ్రి, మీరు మా కొరకే ప్రాణం పెట్టిన దేవుడువని, సమాధి చేయబడిన దేవుడువని, తిరిగి లేచిన దేవుడువని ప్రభా నేను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా పితరులు ఆది సంఘములో ఉన్నటువంటి వారు ప్రభా ఈ సత్యాలను నమ్మిన వారుగా, వారు ప్రభా మిమ్మల్ని వెంబడించిన వారుగా మీ కొరకే వారు సాక్షులుగా ఉంటున్నారు. అందును బట్టి నీకు వందనాలు. అదే ఉద్దేశంతో మమ్మల్ని కూడా మీరు రక్షించారు ప్రభా. మిమ్మల్ని సంపూర్ణముగా మీ మరణ భూస్థాపన పునరుద్ధానములను మేము సంపూర్ణముగా నమ్మిన వారమై ప్రభా తండ్రి మిమ్మల్ని వెంబడించాలని, మీ కొరకే సాక్ష్యం ఇవ్వాలని ప్రభా, మీ కొరకే మీ రాజ్య సువార్తను ప్రభా నాయన మేము ధైర్యముతో ప్రకటించాలని ప్రభా మీరు జ్ఞాపకం చేసి వస్తున్న మాటల కొరకే నీకు వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం ప్రభా. ఇది ఎంతో గొప్ప భాగ్యము. దయగలి తండ్రి, దేవదూతలకి ఇవ్వలేనటువంటి గొప్ప ధన్యత మానవ మాత్రులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించడానికి ఇష్టపడ్డారు. దయగలి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. పాపులము ప్రభా, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేనటువంటి వారము ప్రభా, అలాంటి వారమైన మాపైన మీ అపారమైన ప్రేమను, మీ కృపను ప్రభా కుమ్మరించి నీ ప్రజలుగా చేసుకోవడానికి ప్రభా మీరు ఇష్టపడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభా. ఎంతమంది అయితే మీ యందు విశ్వాసం ఉంచారో వారందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా ఎంతమంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రభా, మీ దాసుడు సెలవిచ్చిన రీతిగా దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇదే రక్షణ దినమని ప్రభా, నిర్లక్ష్యము చేయక అలక్ష్యము చేయకుండా సంపూర్ణముగా మీ సిలువ వైపు చూడటానికి, మీ సిలువ రక్తముతో వారి పాపములు కడుక్కోవడానికి ఈ సమయాన్ని దీవెనకరముగా చేయమని మీ కొరకే తండ్రి నాయన బలమైన సాక్షులుగా సిద్ధపరుస్తున్నామని ఈ సెకండ్ సెక్షన్లో కూడా ప్రత్యేకంగా మీ దాసుని అభిషేకించి వాడుకోనండి. ఈ యొక్క పరిచర్య కొరకే ఆత్మాభిషేకమును అనుగ్రహించమని కోరుతున్నాం. దయగలి తండ్రి నాయన మీరే సహాయం చేయండి. మీ ఆత్మ సంచరణ ప్రభా మా మధ్యలో ఉంచండి. మీరు మమ్మల్ని దర్శించండి. ప్రతి యవనస్తులను వారి ప్రభాతాన్ని దర్శిస్తూ రమ్మని కోరుతున్నాం. కనికరిస్తూ రమ్మని, ప్రతి ప్రశ్నకు వారికి జవాబు దొరుకులాగున ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని మీ వద్దకు తీసుకుని రావడానికి, వారి హృదయాలు విప్పడానికి ప్రభా నాయన హృదయాలను తెరిచి స్వేచ్ఛగా ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని వారు పిలిచేవారుగా చేయమని కోరుతూ మీ చేతులకు అప్పచెప్తూ పాడే పాటల్లో వాక్యంలో కూడా మీ సన్నిధిని మాతో ఉంచమని ఈ సమయాన్ని ఎంతో అమూల్యమైనదిగా మా జీవితాల్లో ప్రభు ఆశీర్వదిస్తూ రమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. If you all can stand up and sing one song, that will be nice. All of you get up, pick up your Bibles, your wallets, your bags, and come one step ahead. Especially sisters, వెనకాల కొద్ది కష్టం అవుతుంది. దయచేసి లేచి నిలబడి ప్రతి ఒక్కళ్ళు అక్కడ చేపలు వేసారని బ్రదర్స్ డైరెక్ట్ అక్కడ కూర్చోకూడదు. ఇప్పుడు సడన్గా మధ్యలో ఉన్న వాళ్ళు వెనకాల వెళ్ళి కూర్చున్నారు. ముందుకు రండి. ఓకే, so let's get up, pick up your bags, come in front. It's okay to have empty spaces behind. We'll sing the same song, song number 7, by standing. Please stand up and come, and counselors request to nudge the young people.
to be bold enough to come in front. కలిసి పాడతారా? All together. కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితం. మట్టిలోన పుట్టిన మనుజుడు మట్టిలోన నిదురపోవునా, మట్టిలోన పుట్టిన మనుజుడు మట్టిలోన నిదురపోవునా, కడబూర ధ్వనికి లేచునుగా, కడబూర ధ్వనికి అందరు కలిసి కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము. శూన్యము శూన్యము ఈ లోకమే శూన్యము, వ్యర్థము వ్యర్థము ఈ లోకాశ వ్యర్థము. శూన్యము శూన్యము ఈ లోకమే శూన్యము, వ్యర్థము వ్యర్థము ఈ లోకాశ వ్యర్థము. అర్పించుకొని జీవితం ప్రభు యేసు నీకే స్వంతం, అర్పించుకొని జీవితం ప్రభు యేసు నీకే. కూర్చోండి. కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితం. కలిసి పాడండి. కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము. సేవింతున్ సేవింతున్ నమ్మకముగా సేవింతును, ప్రకటింతును ప్రకటింతును ధైర్యముగా ప్రకటింతును. సేవింతున్ సేవింతున్ నమ్మకముగా సేవింతును, ప్రకటింతును ప్రకటింతును. ప్రభు యేసు కృప చాలును, గురి యొద్దకి పరుగెత్తుదును. ప్రభు యేసు కృప చాలును, గురి యొద్దకి పరుగెత్తుదును. అందరు కలిసి కదలాడి రాలిపో ఈ మానవ జీవితము, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము. యేసయ్యా 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 నా రక్షకుడేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణనాథుడా. నిరీక్షణతో నడిచెదను నా మరణ పర్యంతము, నిరీక్షణతో నడిచెదను
కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము. మట్టిలోన పుట్టిన మనుజుడు మట్టిలోన నిదురపోవునా, మట్టిలోన పుట్టిన మనుజుడు మట్టిలోన నిదురపోవునా. కడబూర ధ్వనికి లేచెనుగా, కడబూర ధ్వనికి లేచెనుగా, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము, కదలాడి రాలిపోవును ఈ మానవ జీవితము. Okay, if you turn your folders completely upside down, not upside down, to the 4th page, we will see the same master speak. We will sing the second, the third and the fourth stanzas, and we will sing the fourth stanza by lifting up our Bibles. Okay, turn your Bibles to the 4th page of your folders. Third and fourth stanzas. Okay, ఈ ఫోల్డర్లో లాస్ట్లో మాస్టర్ స్పీక్. మాస్టర్ స్పీక్ ద లీస్ట్ అండ్ లోయెస్ట్, లెట్ మీ నాట్ depart. Master, and lowest, let me not unheard depart. Master, speak, for oh thou knowest. Sing. Knowest all its truest need. Speak and make me blessed indeed. And lift up your Bibles. Master, speak and make me ready when thy voice is truly heard. With obedience glad and steady,
Good afternoon. మీ అందరికీ శుభములు. Namaskaram. Namaskaram. How was tea? టీ ఎలా ఉంది టీ? బాగుందా? I've been to many countries, నేను అనేక దేశాలకు వెళ్ళాను. but Indian tea is the best tea. భారతదేశంలో ఉన్న టీ అన్నిటికంటే మంచి టీ, శ్రేష్టమైన టీ In the world. ప్రపంచంలోనే. Many people always ask me, where are you from? చాలా మంది నన్ను అడుగుతారు, మీరు ఏ దేశంకి చెందినవారు అని. What do you think? మీరేమనుకుంటారు నేను ఏ దేశానికి చెందినవాడిని? చెప్పండి. ఆగండి, అలా కాదు. Where? నువ్వు చెప్పు, ఏ దేశం? Oh, okay, don't be shy. I will tell you tomorrow. If you come back tomorrow, I will tell you. రేపు మీరు వస్తే రేపు చెప్తా నేను ఏ దేశం చెందినవాడినో. Because I'm going to be back tomorrow. ఎందుకంటే రేపు మళ్ళీ నేను వస్తున్నాను. Yes. I am so happy to be here. నేను మీ మధ్యలో ఉండడం ఎంతో సంతోషంగా భావిస్తుంటున్నాను. My church family and I, మా సంఘము యొక్క కుటుంబము, నేను, Pastor Eddie పాస్టర్ ఎడ్డి గారు, Ziamora, who is a director of the children's ministry, చిన్నపిల్లల పరిచర్యకు డైరెక్టర్ అయినటువంటి సహోదరుడు, and Pastor Joe, who you heard from. కనుక పాస్టర్ జో ఇంతకు ముందు వాక్యం మీరు విన్నారు. We're from the same church, and we've been praying for you for at least 4 or 5 months. మేమందరం ఒకే సంఘానికి చెందిన వారము. గత 4-5 నెలల నుండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉండినాం. So thank you for having us. I am very happy to be here. కనుక మమ్మల్ని ఇక్కడ మీరు ఆహ్వానించినందుకు కొరకై ఎంతో వందనాలు. ఇక్కడ మీ మధ్యలో ఉండడము ఎంతో సంతోషంగా భావిస్తుంటున్నాను. Let us pray. ప్రార్థించుకుందాం. Heavenly Father, Most High God, పరలోకమందున మా తండ్రి, అత్యున్నతమైనటువంటి మా దేవా, thank you for allowing us to be here together. ఇలాగ మేమందరము కూడి రావడానికి మీరు అనుమతించినందుకు కొరకై మీకు వందనాలు. As one family. ఒక్క కుటుంబముగా చేరి రావడానికి. We might be from different nations, but we are one family in Jesus Christ. మేము వేరు దేశములకు చెందిన వారమైన యేసు క్రీస్తు ప్రభులో మేము ఒక్క కుటుంబమై ఉన్నందుకు కొరకై మీకు వందనాలు. So as we share your word together, మీ వాక్యాన్ని కలిసి మేము పంచుకొంచుండగా, may you be with us. మీరు మాతో ఉండండి. May you teach us. మీరే మాకు బోధించండి. And give us the boldness to obey. దేవా, విధేయత కనపరచడానికి ధైర్యమును మీరు మాకు అనుగ్రహించండి. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. Amen. All right, let's turn to Book of Acts. దయచేసి అపోస్తల కార్యములు తీయండి అందరూ. Chapter 4. 4వ అధ్యాయం అపోస్తల కార్యములు. Verse 13. 4వ అధ్యాయము 13వ వచనము. It's Book of Acts chapter 4 verse 13. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనము. Brother, can you read? Let's all read together. అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదువుదాం. 4:13 అందరం కలిసి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. So Pastor Joe talked about boldness. పాస్టర్ జో గారు ధైర్యం గురించి ఇందాక మాట్లాడారు. What boldness is. ధైర్యం అంటే ఏంటి? As you can see, I'm a very short man. మీరు గమనిస్తున్నట్లుగా నేను చాలా పొట్టివాణ్ణి. And you saw Pastor Joe, he's big. పాస్టర్ జో గారు చాలా ఎత్తుగా ఉన్నారు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పొట్టివానిగా ఉంటాను. And I am scared of a lot of things. నేను అనేక వాటి గురించి నాకు భయము. Number one thing I'm scared of is snakes. నేను ఎక్కువగా భయపడేది పాములు. If I see a snake, I faint. ఒకవేళ పాము నాకు కనిపిస్తే స్పృహ తప్పిపోతాను. And when I'm in the a high area, a high building, ఏదైనా ఎత్తైన స్థలాలకు బిల్డింగ్ ఎక్కి కిందికి చూస్తే I get very scared of the height. కిందికి చూస్తే నాకు ఎంతో భయం అనిపిస్తుంది. And my legs shake. నా కాళ్ళు వణికిపోతాయి.
I am scared of many, many things. అనేకమైన వాటి గురించి నాకు ఎంతో భయం. But as Pastor Joe taught us today, కనుక పాస్టర్ జో గారు చెప్పినట్లుగా boldness, biblical boldness, వాక్యానుసారమైనటువంటి ధైర్యము, the boldness that Bible teaches దేవుని వాక్యము నేర్పించే ధైర్యము is different from what we think and what our world tells us. కనుక మనం అనుకునే దానికంటే లోకము చెప్పే ధైర్యానికంటే కూడా ఈ బైబిల్ తెలియజేసే ధైర్యము అది ఎంతో ప్రత్యేకమైనది, భిన్నమైనది. So right before chapter 4 verse 13, 4వ అధ్యాయం 13వ వచనానికి ముందు what we just read, మనము ఇందాక చదివాము, Peter and John were arrested పేతురు యోహానులు వారు బంధించబడ్డారు. for healing a lame man, ఒక కుంటివాణ్ణి బాగు చేసినందుకు వారిని బంధించారు. and telling others that Lord Jesus rose from the dead. యేసు ప్రభు మృతుల నుండి లేచి ఉంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని ప్రకటించినందుకు కొరకే వారిని బంధించారు. And all these leaders and other people were astonished. కనుక ఈ మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మత నాయకులు తర్వాత పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు. Because they were small people, uneducated people. ఎందుకంటే ఈ శిష్యులు వారు చిన్నవారు, తర్వాత విద్య లేని వారు ఉంటున్నారు. They're not the pastors of this world. వారు ఈ లోకంలో ఏదో పాస్టర్లు కారు. They're just men who loved and feared God. వారు కేవలం దేవుని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే. So today I want to look at how, like 5 different ways we can be bold. కనుక మనం ఈ లోకంలో ఎలాగో ధైర్యంగా ఉండగలము అన్నటువంటి దాని గురించి 5 విధానాలను మనము ఈ దినాన నేర్చుకుందాం. If you read book of Acts here, అపోస్తలుల కార్యములు మనం చదివితే there's many ways people are bold. కనుక అనేకులు అనేక రీతిలుగా వారు ధైర్యంగా ఉంటున్నారు. But we don't have that much time. అంత సమయం మనకు లేదు. So I'm just going to go to 5 different ways we can be bold. కనుక మనం ఎలాగో ధైర్యంగా ఉండగలమో అన్న 5 విధానాలను మనము గమనిద్దాం. So one of the ways we can be bold, and the most important is, మనము ధైర్యంగా ఉండగలిగేటటువంటి విధానాల్లో మొదటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, it says in the verse we just read. మనము చదివినటువంటి ఈ వచనములో అదే చెప్పబడింది. It says here, have you been with Lord Jesus? కనుక వారు యేసుతో కూడా ఉండినారు. నీవు యేసుతో ఉండినావా? They noticed that these people have been with Jesus. వారు గమనించారు ఈ మనుషులు యేసు ప్రభుతో ఉండినటువంటి వారు అన్నటువంటి సంగతిని. So I want to ask you the same thing. Have you been with Lord Jesus? అయితే అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. మీరు యేసుతో కూడా ఉండినారా? Have you met Jesus as your personal savior? యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా నీవు కలిగి ఉన్నావా? And master. ఆయనను నీ యొక్క యజమానుడిగా నువ్వు కలిగి ఉన్నావా? I think that's the most important thing, the foundation. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది ఒక పునాది వంటిది. And I want to get back to this later. ఈ విషయానికి మనం తర్వాత వస్తాం. But please think about this question. కనుక ఈ ప్రశ్నను దయచేసి మీరు ఆలోచించండి. Who is Jesus to you? నీకు యేసు ప్రభు ఎవరై ఉంటున్నారు? Was he a revolutionary who brought social and political change? ఏదో రాజకీయమైనటువంటి మార్పులు, తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడా? Maybe like a great person like Gandhi and Mother Teresa. ఒక గాంధీ లాగా లేకపోతే మదర్ తెరెసా లాంటి ఒక గొప్ప వ్యక్తి లాగా ఉన్నాడా? Was Jesus someone like that who brought about social and political change? రాజకీయపరమైన తర్వాత సాంఘిక మార్పులను తీసుకొని వచ్చినటువంటి అటువంటి వ్యక్తిగా యేసు ప్రభు ఉంటున్నాడా? Thank you. Or was he just a spiritual being who taught people how to love each other? కనుక ఒకరినొకరు ఎలాగో ప్రేమించాలో నేర్పించినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడా? Or maybe he's just some crazy person who said, I am God. లేకపోతే
నేనే దేవుణ్ణి అని చెప్పినటువంటి ఒక వెర్రివాని వలె ఉంటున్నాడా? Was Jesus just a good teacher? యేసు ప్రభు ఒక మంచి బోధకుడేనా? A historical figure? లేకపోతే ఒక చరిత్రలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా? Who is Jesus to you? నీకు యేసు ప్రభు ఏమై ఉంటున్నాడు? Please think about it. దయచేసి దీని గురించి ఆలోచించండి. It's a very important question. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. Because if you can't answer that question with 100% confidence, ఒకవేళ 100% ధైర్యంగా ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేకపోతే, maybe you're wasting your time here. ఇక్కడ కూర్చున్న ద్వారా మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. It's a beautiful church. ఇది మందిరం చాలా చక్కగా ఉంది. It's one of the most beautiful church I've been to in India. భారతదేశంలో నేను దర్శించినటువంటి సంఘాల్లో ఒక ఎంతో చక్కటి మందిరముగా ఈ మందిరం ఉంది. When I was here in India 10 years ago, 10 సంవత్సరాల క్రితం నేను భారతదేశంలో ఉన్నప్పుడు a lot of churches I went to, నేను అనేక సంఘాలను దర్శించాను. they didn't have fans. నేను దర్శించిన సంఘాల్లో ఫ్యాన్లు లేవు. They didn't have microphones. ఇలాంటి మైకులు లేవు. కొన్ని సంఘాల్లో They didn't have keyboards. ఇలాంటి కీబోర్డ్ లేదు. It was just dirt floor. చాలా మంది కేవలం నేల మాత్రమే ఉంది. So if you don't know who Jesus is, ఒకవేళ యేసు ఎవరో అన్న సంగతిని నువ్వు ఎరగకుండా ఉంటే, please think about it. దయచేసి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. Second observation I have is, నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటంటే, being bold, you have to know who God is. కనుక ధైర్యంగా ఉండాలి అంటే దేవుడు ఎవరో ఆ సంగతిని నువ్వు ఎరిగి ఉండాలి. You can study it later, దాన్ని మీరు తర్వాత చదవచ్చు. but in verses 24 to 28, 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూస్తే, it gives you example of God's sovereignty. దేవుని యొక్క సర్వాధికారం గురించినటువంటి ఉదాహరణ ఈ వచనాల్లో రాయబడింది. Maybe a different word for sovereignty, because sovereignty is a difficult word. ఈ సార్వభౌమ అధికారం అనేది ఒక కఠినమైనటువంటి పదము. For me, sovereignty is a difficult word. నాకు ఈ సార్వభౌమ అధికారము కఠినమైన అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి పదము. So maybe a easier word would help is, do you know God's power? నిజంగా నువ్వు దేవుని శక్తిని ఎరిగి ఉంటున్నావా? The Bible says దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, God knows how many stars are in the sky. అంతరిక్షంలో నక్షత్రాలు సంఖ్య ఏంటో దేవుడు ఎరిగి ఉంటున్నాడు. I don't know how to say this, ఇది ఎలాగ చెప్పాలో నాకు తెలియదు. but the scientist, అయితే శాస్త్రజ్ఞులు, the people that are very smarter than I am, నాకంటే చాలా తెలివైనటువంటి వారు, చాలా జ్ఞానం గల వారు, says there are 1 sextillion stars. I don't know how you can translate this. 1 sextillion stars. ఈ ప్రపంచ అంతరిక్షంలో 1 సెక్స్టిలియన్ నక్షత్రాలు ఉంటున్నాయి. Please forgive me, brother. But it says here 1 and then followed by 24 zeros. ఒకటి తర్వాత 24 సున్నాలు పెడితే 1 సెక్స్టిలియన్ అవుతుంది. So I know you guys are very smart. So there's 1 and then there's 24 zeros. అయితే మీరందరూ చాలా తెలివైన వారు. ఒకటి దాని తర్వాత 24 సున్నాలు. And it's all over the sky. అన్ని నక్షత్రాలు అంతరిక్షంలో ఉంటున్నాయి. And God knows their names. దేవుడు వాటన్నిటి పేర్లు ఆయన ఎరిగి ఉంటున్నాడు. And by the way, my name in Telugu is Yoshia. తెలుగులో నా పేరు యోషయ. Just like God knows my name, ఎలాగైతే దేవుడు నా పేరు ఎరిగి ఉంటున్నాడో, and your name, మీ పేర్లను కూడా ఎరిగి ఉంటున్నాడు. God knows name of all these stars. దేవుడు అంతరిక్షంలో ఉన్న ప్రతి నక్షత్రం యొక్క పేరును ఆయన ఎరిగి ఉంటున్నాడు. That's how powerful God is. దేవుడు అంత శక్తి గలవాడై ఉంటున్నాడు. Second, God has control over all nature. గమనించండి, ఈ దేవుడు సర్వ సృష్టి అంతటి మీద అధికారం గలవాడై ఉంటున్నాడు. As you probably know, మీకు తెలిసినట్లుగానే Jesus can rebuke winds and waves. యేసు ప్రభువారు గాలిని గద్దించగలడు, తుఫానును గద్దించి ఆపగల శక్తి గలవాడు. When God wants to rain, it can rain.
కనుక దేవుడు వర్షము కుమ్మరించును గాక అన్నప్పుడు వర్షం కురుస్తుంది. If God wants India to snow, it snows. ఒకవేళ భారతదేశంలో మంచు కురియాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే భారతదేశంలో మంచు కురుస్తుంది. I don't have that kind of power. అటువంటి శక్తి నాకు లేదు. I don't think you have that kind of power మీకు కూడా either. అటువంటి శక్తి లేదని అనుకుంటున్నాను. But God has that kind of power. దేవునికి అటువంటి శక్తి ఉన్నది. Amen. Third, God can feed every animal of the world. గమనించండి, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఆహారం పెట్టగలడు. God even knows number of your hair. గమనించండి, మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకల సంఖ్య కూడా మన దేవుడు ఎరిగి ఉంటున్నాడు. And God even knew when you were going to be born కనుక నువ్వు ఎప్పుడు పుట్టనై ఉన్నావో కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. and where you're going to be born. ఎక్కడ పుడతావో కూడా దేవుడికి ముందే తెలుసు. Whether you're going to be a girl or a boy, నువ్వు ఒకవేళ ఆడ మనిషిగా ఉంటావా లేకపోతే మగ మనిషిగా ఉంటావా కూడా దేవుడికి ముందే తెలుసు. whether it's short like me or tall like Pastor Joe, నాలాగా పొట్టిగా ఉంటావా లేకపోతే పాస్టర్ జో వలే పొడవుగా ఉంటావో కూడా దేవుడికి ముందుగానే తెలుసు. God knew even before he created us. కనుక మనల్ని సృష్టించక ముందే మన గురించి సమస్తము ఎరిగి ఉంటున్నాడు మన దేవుడు. That's how powerful God is. దేవుడు అంత శక్తిమంతుడై ఉంటున్నాడు. Number 3, to boldness, కనుక ధైర్యం గురించి ఉన్నటువంటి మూడో విషయము, you need to ask God for boldness. కనుక దేవా నాకు ధైర్యం ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి. When you say ask, అడగడము అన్నప్పుడు what does that mean? దాని అర్థం ఏంటి Ask God. చెప్పండి. అడగడము అంటే దాని అర్థం Pray, yeah, very good, thank you. ప్రార్థన చేయడం. You pray to God for boldness. దేవా నాకు ధైర్యమును ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. And if you come back tomorrow, రేపు మీరు వచ్చినప్పుడు I will talk about prayer for boldness. ధైర్యం కొరకై మనము ప్రార్థన విషయాన్ని గురించి నేను మాట్లాడతాను. So you ask, third step in boldness is asking God. కనుక ధైర్యంలో ఉన్నటువంటి మూడవ మెట్టు ఏంటంటే ధైర్యం కొరకై దేవుణ్ణి అడగాలి. And then step 4 నాలుగవ మెట్టు is to be filled with the Holy Spirit. నాలుగవది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుట. And Pastor Joe explained that very well. సో పాస్టర్ జో గారు చక్కగా దాన్ని వివరించారు. So I also want to just add, ఇంకొక విషయాన్ని నేను జోడించాలనుకుంటున్నాను. I read this in a book by Pastor John MacArthur. సో జాన్ మెకార్థర్ అనేటువంటి సేవకుడు రాసినటువంటి పుస్తకంలో ఈ విషయం చదివాను. So being filled with the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుట, it's very difficult to understand. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. But he says, ఆయన అన్నారు, it is living every moment as though you are standing in the presence of Jesus Christ. కనుక పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుట అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సముఖంలో ప్రతి క్షణము జీవించినట్లుగా ఉంటుంది. And I thought that was kind of easy to understand. అది అర్థం చేసుకోవడానికి సులభమైనటువంటి విధానంలో అది చెప్పారు. So being filled with the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుట అంటే is thinking, talking, ఆలోచించడము, and మాట్లాడడము, acting పనులు చేయడము, as if Jesus was standing right next to you, like my brother here. సహోదరుడు నా పక్కకు నిలబడినట్లుగా యేసు ప్రభు మన ప్రక్కకే ఉన్నట్లుగా మనము భావించుట. Can you imagine that? దాన్ని మీరు ఊహించుకోగలరా? That Jesus is next to you. యేసు ప్రభు నీ ప్రక్కకే ఉంటున్నాడు. How are you going to think? He can read your mind. ఆయన మీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన ఎరిగి ఉంటున్నాడు. How are you going to talk? నువ్వు ఎలాగో మాట్లాడినా వింటున్నావు. Because he's so holy. ఎందుకంటే ఆయన ఎంతో పరిశుద్ధుడు. How are you going to act? నువ్వు ఎలాగో పని చేస్తావు. So being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుట. And I think the last step of being bold ధైర్యంగా ఉండడంలో ఉన్నటువంటి చివరి మెట్టు ఏంటంటే is you actually have to act it out. నువ్వు దాన్ని జీవించరా. You have to do it. అలాగున ధైర్యంగా ఉండి జీవించుట. So remember I said I want to go back to my first question. కనుక మళ్ళీ మనం మొదట వేసినటువంటి ప్రశ్నకు మనం వెళ్దాం.
Have you been with Jesus? యేసు ప్రభుతో నువ్వు ఉన్నావా? When people see you, మనుషులు మిమ్మల్ని చూచినప్పుడు do they think you have been with Jesus? ఈ మనుషుడు యేసు ప్రభుతో ఉండినవాడు అని వేరేవారు మీ గురించి చెప్పగలరా? Who are you? నువ్వు ఎవరివి? Why are you here on earth? ఈ భూలోకంలో నువ్వు ఎందుకున్నావు? I don't want you to think just India. I want you to think bigger. కనుక ఏదో భారతదేశంలో మాత్రం కాదు కానీ ఇంకా విశాలంగా ఆలోచించాలి. Why are you here on earth? ఈ భూలోకంలో నువ్వు ఎందుకున్నావు? What's the meaning and purpose of your life? నీ జీవితానికి ఉంటున్నటువంటి ఉద్దేశము, దాని అర్థం ఏమై ఉన్నది? Do you live for your family? నీ కుటుంబం కొరకే నువ్వు జీవిస్తున్నావా? Do you live for your career? లేకపోతే నీ యొక్క ఉద్యోగం కొరకు నువ్వు జీవిస్తున్నావా? Do you live for school? లేకపోతే నీ బడి కొరకే, పాఠశాల కొరకే జీవిస్తున్నావా? So you can get into good college? లేకపోతే మీరు వెళ్ళే కళాశాల కొరకు జీవిస్తున్నారా? To get in good university? లేకపోతే ఏదో విశ్వవిద్యాలయం కొరకు జీవిస్తున్నారా? So you can get a good job? మంచి ఉద్యోగం సంపాదించడానికి కొరకే జీవిస్తున్నారా? So you can make a good money? మంచిగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో జీవిస్తున్నారా? So you can get a nice house? మంచి ఇల్లు సంపాదించుకున్నట్లుగా? Have you been with Jesus? యేసు ప్రభుతో నువ్వు ఉండినావా? In Isaiah 43, 6 to 7, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6-7 వచనాల్లో let's read it together. అందరం కలిసి చదువుదాము. అందరికి తీయండి దయచేసి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు చదువుతున్నాం. యెషయా 43వ అధ్యాయము 6-7 వచనాలండి. అందరం కలిసి బిగ్గరగా. అప్పగింపుమని ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టుమని వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరం నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుదును. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. Amen. If I can summarize this two verses, ఈ వచనాలు ఒకవేళ సంక్షిప్తంగా చెప్పాలి అంటే, you and I నీవు నేను were created for God's glory. దేవుని మహిమ కొరకే మనం సృజించబడి ఉంటున్నాం. It means we're lived for God, అనగా మనము దేవుని కొరకే మనం జీవించాలి. to the God of the Bible. కనుక బైబిల్ సెలవిస్తున్నటువంటి, బైబిల్ వివరిస్తున్నటువంటి ఆ దేవుని కొరకే మనం జీవించాలి. My Bible is very big నా బైబిల్ చాలా పెద్దది, and it's very heavy. అంతేకాకుండా చాలా బరువుగా ఉంది. So when you guys do this, మీరు బైబిల్ పల్లవి పాడేటప్పుడు, and when you sing, when your worship leader does this, మీరు ఆరాధన పాటలు పాడుతూ ఉన్నప్పుడు, బైబిల్ పల్లవి పాడుతున్నప్పుడు, I've never done this before, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా నేను చేయలేదు. but I think it's a great thing అయితే అది మంచి విషయం, చాలా మంచి విషయం. because the God of the Bible ఎందుకంటే బైబిల్ వివరిస్తున్నటువంటి దేవుడు gives us meaning to our lives. మన జీవితానికి ఆయన అర్థం ఇస్తా ఉంటున్నాడు. But you and I అయితే నీవు నేను can't really work for his good favor. ఆయన మేలు పొందడానికి కొరకే మనం జీవిస్తున్నామా? Just because we go to church every Sunday, ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాం, just because we pray on our knees, ఏదో మోకాల మీద మనం ప్రార్థిస్తున్న కారణాన్ని బట్టి that doesn't save us. అది మనల్ని రక్షించలేదు. Only way we can be right with this God of the Bible బైబిల్ వివరిస్తున్నటువంటి దేవునితో మనము సరి అయినటువంటి సంబంధము కలిగి ఉండడానికి ఏకైక విధానం ఏంటంటే, is to repent. మన పాపం విషయమై పశ్చాత్తాపడాలి. Repent of our evil thoughts, మనము మన చెడు తలంపుల విషయమై పశ్చాత్తాపడాలి. bad words that we use, మనము పలికిన చెడు మాటలను బట్టి పశ్చాత్తాపడాలి. and the bad behaviors we repeat again మనము and పదే again. పదే జీవిస్తున్నటువంటి చెడు ప్రవర్తనను బట్టి, చెడు కార్యాలను బట్టి మనం పశ్చాత్తాపడాలి. So when you repent మనం పశ్చాత్తాపడినప్పుడు and put your trust and faith in Lord Jesus, పశ్చాత్తాపడి యేసు ప్రభునందు మన విశ్వాసము ఉంచినప్పుడు,
this God of the Bible ఈ బైబిల్ వివరిస్తున్న దేవుడు say you're okay. ఆయన నిన్ను సరి చేస్తాడు. You are my beloved child. ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు అని ఆయన నిన్ను చేర్చుకుంటాడు. When you embrace that, నీవు ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, when you really believe it in your heart, నీ హృదయమందు నువ్వు పూర్తిగా విశ్వసించినప్పుడు, then God saves you. అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. And God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. So when we come to church, మనం మందిరానికి వచ్చినప్పుడు we do it because in response to God's love. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనం మందిరానికి వస్తుంటున్నాం. When we give him praise, మనము ఆయనను స్తుతించినప్పుడు we do it because we're so thankful. ఆయన ఎంతో నమ్మకమైన వాడు గనుక మనం ఆయనను స్తుతిస్తుంటున్నాం, ఆరాధిస్తున్నాం. We don't do it to get salvation from God. ఏదో దేవుడు అలాగ చేస్తే నాకు రక్షణ ఇస్తాడు అన్న ఉద్దేశంతో కాదు. It's response to his grace. ఆయన మనకు కృపను ఇచ్చాడు గనుకనే మనము ఇలాగున చేస్తుంటున్నాం. So we have two groups. కనుక మనకు రెండు గుంపులు ఉంటున్నాయి. For those who believe in this Lord Jesus, ఈ యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు, we do need this boldness మనకు ఈ ధైర్యం అవసరమై ఉన్నది to live the Christian life. క్రైస్తవ జీవితం జీవించుట కొరకు. And especially in country like India. మరి విశేషంగా భారతదేశం లాంటి దేశంలో, Because I'll be honest with you, మీకు మీ ఎదుట నేను యథార్థంగా ఉంటాను. I think sometimes it's easy to be a Christian in America. అమెరికా దేశంలో క్రైస్తవుడుగా ఉండడము తేలికైన విషయమే. But for my brothers and sisters here, అయితే భారతదేశంలో ఉన్న నా ప్రియ సహోదర సహోదరుల విషయంలో, and your pastors and leaders here, ఇక్కడ కూర్చున్నటువంటి మీ యొక్క పాస్టర్ గారు, నాయకులు, it's a lot more difficult. వారికి ఎంతో కష్టమైనటువంటి విషయం. Pastor Joe and I heard some testimonies yesterday. నిన్నటి దినాన పాస్టర్ జో మరియు నేను కొన్ని సాక్ష్యాలు విన్నాం. So we understand a little bit. మేము కొద్దిగా గ్రహించగలిగాం. We think మేము ఆలోచించేది ఏంటంటే, of your persecution and difficulties. ఇక్కడ జరిగేటటువంటి హింసలు, విశ్వాసులకు కలిగేటటువంటి ఇబ్బందులు. So you do need boldness to live the Christian life. ఇటువంటి స్థలాల్లో క్రైస్తవ జీవితం జీవించిన కొరకై మీకు ధైర్యం అవసరము. But let me give you some encouragement. కనుక మీకు కొన్ని ప్రోత్సహించే మాటలు నేను చెప్తాను. And this is to these people who believe Lord Jesus as your Savior. ఈ మాటలు ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారి కొరకు. This does not belong to people who don't know Jesus. గమనించండి, ఈ మాటలు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించని వారికి కాదు. People who think Jesus is some teacher, యేసు ప్రభు ఏదో ఒక బోధకుడు అని నమ్మేవారికి, a historical figure, లేకపోతే ఒక చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి అని అలాగ నమ్మేవారికి కాదు ఇవి. a politician. లేకపోతే ఒక రాజకీయ నాయకుడు. This only applies to people who accepted and put their faith in Jesus. కనుక ఈ మాటలు ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఇచ్చినారో వారిని ప్రోత్సహించి పలికేటటువంటి మాటలు ఇవి. So let me encourage you. మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. I love stories. నాకు కథలంటే చాలా ఇష్టం. I love movies and TVs that show God's beauty of the world. కనుక దేవుని మహిమను కనపరిచేటటువంటి ఆ విషయాలంటే నాకు ఎంతో ఇష్టం. I love stories from the books. కథలు అంటే కథల పుస్తకాల్లో ఉన్నటువంటి కథలు నాకు ఎంతో ఇష్టం. The Bible says, దేవుని వాక్యము బైబిల్ అంటుంది, God says, దేవుడు అంటున్నాడు, if you believe in Lord Jesus, యేసు ప్రభునందు నువ్వు విశ్వసించినట్లయితే one day ఒక దినాన we're going to be in heaven with him. మనము ఆయనతో పాటు పరలోకంలో మనం ఉంటాం. He will wipe every tear from our eyes. ఆయన మన ప్రతి కన్నీటిని ఆయన తుడుస్తాడు. And there will be no more death or sorrow or crying or pain. ఇంకా మరణము గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రం ఉండదు. Can you imagine that? మీరు ఆ విషయాన్ని ఒక్కసారి ఊహించుకోండి. No pain. బాధ ఉండదు.
no tears, కన్నీరు ఉండదు, no suffering. ఇంకా శ్రమలు ఉండవు. Well, I can't imagine it. నేను ఊహించుకోలేని ఇటువంటి గొప్ప విషయం. Because this world is difficult. ఎందుకంటే ఈ లోకములో ఇదెంతో కష్టమైనటువంటి విషయం. Whether you're in India or America, life is difficult. గమనించండి, మీరు భారతదేశంలో ఉన్నా లేకపోతే అమెరికాలో ఉన్నా జీవితం ఎంతో కష్టమైనది. But Bible says, అయితే బైబిల్ అంటుంది, when Lord Jesus Christ returns, యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు, or when I die, లేకపోతే నేను చనిపోయినప్పుడు, whichever comes first, ఇందులో ఏది ముందు సంభవించినను we're gonna be with Jesus. మనము యేసు ప్రభుతో ఉంటాం. Let me get a little bit serious here. ఇప్పుడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాను. For maybe one or two or maybe more, ఒకటి లేకపోతే రెండు ఇంకా ఎక్కువ కావచ్చు, who don't know Jesus, ఎవరైతే యేసు ప్రభుని ఇంకా ఎరగకుండా రక్షణ పొందకుండా ఉంటున్నారో అటువంటి వారు. as Pastor Joe said, if you just came because your friends came, కనుక మీ స్నేహితులు మిమ్మల్ని పిలిచారు కాబట్టి మీరు వచ్చారేమో, or your parents made you come, లేకపోతే మీ తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళు అని ఇక్కడ పంపించారేమో, or if you're one of the pastor's son or daughters, లేకపోతే పాస్టర్ యొక్క కుమారులు లేకపోతే కుమార్తెలు కావచ్చు, or if you're one of the leaders' son or daughters, లేకపోతే సంఘ పెద్దల యొక్క కుమారులు కుమార్తెలు కావచ్చు, and you just came here మీరు వచ్చారు because there's good chai tea. ఇక్కడ మంచి టీ ఇస్తారేమో అని. I ask you, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, I pray for you మీ కొరకు ప్రార్థిస్తున్నాను, that you ask bold questions. ధైర్యమైనటువంటి ప్రశ్న అడగండి. Ask God for boldness. దేవా నాకు ధైర్యముని ఇవ్వు అని ప్రభుని అడగండి. To ask questions about your life. నీ జీవితం గురించినటువంటి ప్రశ్నలు అడగండి. Why you're here. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? I know I just met you. నాకు తెలుసు, ఇప్పుడే మిమ్మల్ని కలుసుకున్నాను. My pastors and Ziomara, we just met you. మా పాస్టర్ తర్వాత మేము మిమ్మల్ని ఈ దినమే కలుసుకున్నాము. But whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా we care about you. మేము మీ గురించి పట్టింపు కలిగి ఉంటున్నాం. Ziomara prayed for you guys. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. It's hard to believe, right? ఇది నమ్మడం చాలా కష్టం. You don't know me. మీకు నేనెవరో తెలియదు. You don't know our pastors or మా Ziomara. పాస్టర్ గారు తర్వాత మాతో వచ్చిన వారు మీకు తెలియదు. But please believe. అయితే నమ్మండి, We do care about you. మీ గురించి పట్టింపు కలిగి ఉంటున్నాం. And in Jesus, we love you. యేసు ప్రభులో మేము మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాం. So we came for you మీ కొరకు వచ్చాం. to share the good news ఈ శుభవార్తను మీతో పంచుకోవడానికి వచ్చాం. of our Lord Jesus. యేసు ప్రభును గురించినటువంటి శుభవార్త. And He loves you ఆయన మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాడు. million times more. కోట్ల రేట్లు అధికమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాడు. He does, right? Yes. Yes. అవును, Yes. He does. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాడు. So if you don't believe who Jesus is, యేసు ప్రభు ఎవరో ఒకవేళ మీరు విశ్వసించకపోతే నమ్మకపోతే, or if you believe in Jesus that doesn't really say in the Bible, లేకపోతే బైబిల్ సెలవించేటటువంటి రీతిగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, if you believe in Jesus that TikTok or internet says, టిక్ టాక్ కానీ లేకపోతే ఇంటర్నెట్ చెప్పేటటువంటి రీతిగా యేసు ప్రభునందు విశ్వసించినట్లయితే, please ask God for boldness to ask the right questions. కనుక సరి అయినటువంటి ప్రశ్నలు దేవుని అడిగేటట్లుగా దేవా ధైర్యం నివ్వు అని ప్రార్థించండి. So I will be quiet now, ఇప్పుడు నేను మౌనంగా ఉంటాను. and I will come back tomorrow. రేపు మళ్ళీ వస్తాను.
and tell you where I am from. నేను ఎక్కడి నుండి వచ్చానో ఏ దేశం చెందినవాడినో నేను మీకు చెప్తాను. But that's not very important. అది ప్రాముఖ్యం కాదు. But asking the right questions, దేవుని దగ్గర సరి అయినటువంటి ప్రశ్నలు అడగడము, when you have time, మీకు సమయం ఉన్నప్పుడు, is important. Is important. Sorry, is important. అది ప్రాముఖ్యం. Sorry, brother. Let's pray. ప్రార్థించుకుందాము. దయచేసి మోకరించండి. అందరూ కూడా మోకరించండి. కళ్ళు మూసుకునండి. I'm going to kneel with you. మీ మోకరించండి. కళ్ళు మూసుకునండి. అటు ఇటు చూడవద్దు. లేచి వెళ్ళిపోవద్దండి. కూర్చోండి. మోకరించండి. God Most High, మహోన్నతుడైనటువంటి మా దేవా, thank you for loving us. మమ్మల్ని ప్రేమించినందుకు కొరకై మీకు వందనాలు. We are not good as we think. మేము అనుకున్నంత మంచివారం మేము కాము. So when we are willing to ask for forgiveness, దేవా, క్షమాపణ మేము అడుగుచున్నప్పుడు you grant it. మీరు మాకు మమ్మల్ని క్షమించే దేవుడు. Because you're a merciful ఎందుకంటే మీరు కనికరం గల దేవుడు, and gracious God. ఎంతో కృపగల దేవుడు. I thank you for my brothers and sisters here. మా సహోదర సహోదరుల కొరకే ప్రార్థించున్నాము. I thank you for the leaders here. ఇక్కడ ఉన్న నాయకులను బట్టి మీకు వందనాలు. May continue to preach the gospel. దేవా, మీరే సువార్తను ప్రకటించురండి అని వేడుకొంచున్నాం. The good news of our Lord Jesus Christ. మా ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తమానము. Lord, we thank you for this time. దేవా, ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. Amen.